దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ దినము విశ్రాంతి దినమునకు తగిన కీర్తన గీతము. కీర్తనలు 92వ అధ్యాయము. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనుల బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనము నొందుడికే గదా. భక్తిహీనులు గడ్డివలే చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యం మహోన్నతుడుగా నుండువు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయవారందరూ చెదిరిపోవుదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తిదివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. ఈ పరిశుద్ధ దినము యొక్క ధ్యానవాక్యము ద్వారా దేవాది దేవుని యెహోవాను స్తుతించడం మంచిది కనుక ఆయన స్తుతిస్తూ 10 తంతుల స్వరమండలంతో గంభీర ధ్వని గల సితారాతో ఆయన ప్రచురిస్తూ జీవించాలని దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.